మసాలా కూడా రాయన్ పట్టుకొని డైమండ్ అంటే ఏంట్రా? చల్ డైమండ్, ఐ టోల్డ్ యు, దొరికింది. మిరకల్ డైమండ్. ఇది ఇక్కడే ఉంటుందనడానికి ప్రూఫ్ ఇదే. రంగురాలని చెప్పి డబ్బులు ఎక్కువ అనుకుంటారా? జమాలజిస్ట్ గా ఆల్ ఇండియా లెవెల్లో 8 గోల్డ్ మెడల్స్ వచ్చారా నాకు. ప్రూవ్ చేస్తానుండు. ఏది చూశారా? దీని మీద వేసిన బండరాయి పగిలింది కానీ ఇది పగలలేదు. ఇదే రియల్ డైమండ్. నేను చెప్పాను కదా, మహర్ జాతకుడు గోవిందు. నువ్వు మహర్ జాతకుడు గోవింద్. నేను ముందే చెప్పా కదా, వీడు మామూలు కాదు. వీడిదే డైమండ్ రేఖరా, డైమండ్ రేఖ. ఓహో, ఇందాక మనసులో పెట్టుకున్నారా? జోక్ చేసా. మన అందరం ఫ్రెండ్స్. నిధి ఇక్కడే ఎక్కడో ఉంది. ఈసారి కరెక్ట్ రూట్ లో వెళ్ళి పట్టేద్దాం. అలాగే. బంగారప్పకి వజ్రం గురించి తెలిస్తే మన ప్రాణాలు పోతాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్. పదండి. గోవింద్, ఆ వజ్రాన్ని దగ్గర ఉంచుకో, జాగ్రత్తగా ఉంచుకో. ఈ ఫోటో చూపించి మంచి బ్యాలెన్స్ సెట్ చేసి నీకు కాల్ చేస్తాం. మంచి రేట్ కమ్ముకుందాం, మన లైఫ్ ఫ్రెండ్ సెటిల్ అయిపోతాయి. సూపర్. అసలు నిధి దొరికి ఉంటే ఎంత బాగుంది. మీరు ఉండండి సార్. ఇంకో విషయం, దీన్ని బయట వజ్రం పిలవకూడదు. కోడి పెట్టుకుందాం, గోలీ అని. నువ్వు ఎలా అంటే అలానే బాగుంది. అలాగే ఇంకోటి కూడా, దీని గురించి మన ఫోన్ లో గానీ బయట గానీ మాట్లాడేటప్పుడు ఇంకో కోడ్ అనుకుందాం. రామ్మ చిలకమ్మ రకులతో నా పెళ్ళమ్మ అని నేనంటే, అల్లం బెల్లం అనుష్క నా పెళ్ళం అని మీరు అనాలి. ఇది మర్చిపోయినా చెప్పకపోయినా ఎవ్వరూ ఎవ్వరికి రెస్పాండ్ కాకూడదు. దీనిపైన జీవితాలు ఆధారపడి వెరీ స్ట్రిక్ట్. ఓకే, బాయ్. నేను నీతో వస్తాను. వద్దు తిప్పు, దీనికోసం ఎక్కడెక్కడో తిరుగుతాం. నువ్వు మాతో ఉండడం సేఫ్ కాదు. నువ్వు ఇక్కడే ఉండు. నేను కలుస్తా. జాగ్రత్త. ఓకే గోవింద్. బాయ్ బాయ్. చూడప్ప సిద్ధప్ప, మొత్తం 12 నగరాల బిట్టు తిరుపతికి 50 కిలోమీటర్ల దగ్గర అంటే దాదాపు వెంకటేశ్వర సంపాదన దగ్గర ఉన్నట్టే. కొనుక్కో అప్ప, రెడ్డి మనోడే. మనం ఎంత చెప్తే అంత. నేను చెప్పొద్దు, అకౌంట్ నెంబర్ పంపిస్తా, నువ్వు డబ్బులు వేసే. ఎలా ఉన్నావు రా సాంబా? గోవింద్, ఒరే కొండలో గోవింద్ ఎక్కడున్నావురా? నేను బాగున్నా. నువ్వేట్లా సన్నపడిపోయావు? కొబ్బరి నూనె తాగుతుండాలి. బంది పెదాలు. ఒరే ఊరు ఎలా ఉందిరా? అట్నే ఉందిరా. సావులు ఆగలేదు, ఏడుపులు ఆగలేదు. నేను వచ్చేసాగా, మొత్తం మార్చేస్తా. గోలీ ఉందని ఫోన్ చేసింది మీరేనా? గోలీ కొనేది మీరేనా? నేను మీడియేటర్ని. మంచి రేట్ ఇప్పించా, ముందు గోలీ చూపించండి. దీన్ని మహేంద్ర నీలం అంటారు. ఇది ప్రపంచంలోనే ఎక్కడా దొరకని అరుదైన వజ్రం. రేట్ ఎంత చెప్తుండారు? 200 కోట్లు. సరే, గోలీ చూపించండి. ముందు డబ్బు చూపించండి. గోలీ ఫోన్ లో చూస్తేనే నమ్మనబ్బే. ఈ ఫోన్ చూస్తే నమ్ముతారా? సేఫ్టీ కోసం మా పార్ట్నర్ దగ్గర ఇంకో ఊర్లో ఉంది. డీల్ సెట్ అయితే రేపు తీసుకొస్తాం. చెరలో కొమ్ములు చూపించి గేదకు బేరాలాడదబ్బే. నా కంటితో చూసేదాకా నేను ఏది నమ్మను. మా పార్ట్నర్ని పిలిపిస్తాము. ఆ నీలం చూశాక మీరే డిసైడ్ చేసి ఫైనల్ చేయండి. ఫోన్ చేయి. కలిసిద్దా? ట్రై చేయి. ట్రై చేస్తున్నా కదా, ఆగు. బంగారప్ప గురించి తెలుసు కదా, వాడికి భయపడి వజ్రాన్ని వేరే ఊర్లో దాచిపెట్టాం. ఇక్కడే పక్కనే ఊరు, 2 hours జర్నీ. వెళ్ళిపోవచ్చు, నేను తీసుకెళ్తా. రేయ్, నువ్వు గోధి కాల్ చేస్తుండ్రా, మీరు రండి బాస్. ఇక్కడే పక్కనే ఉంటాడు. ఫాస్ట్ నేను ఫోన్ చేస్తాను. గోవింద్ ఫోన్ ఎత్తాడు. హలో అన్నా, గోవిందనా? నేను గోయిందనే. బాగున్నావా అన్నా? బాగున్నా. నువ్వు బాగున్నా? అన్నా తిన్నావా అన్నా? తిన్నా. నువ్వు తిన్నా? తిన్నా. మ్యాటర్ రా. విషయం చెప్పు. అరే నేను పంజాని. పులి పంజానా? పరశురామ క్షేత్రం. పరశురామ క్షేత్రమా? అవునరా. అయితే రాంగ్ నెంబర్ పెట్టేయ్. అదేం బాబా రాంగ్ నెంబర్ అన్నాడు? ఫోన్లు కొంటారని ఒక్కడో రాదేటి. ఏంది మళ్ళీ అరుస్తుందే? హలో రే గోవింద్, డీడీ బాబాన్ రా. ఏం బాబా? డీడీ బాబాన్ రా. నేను డీడీ ఛానలా? డీడీ బాబాన్ రా. తెలుగా హిందీనా? రే పెట్టే రాంగ్ నెంబర్ నువ్వు. ఇంకోసారి నాకు ఫోన్ చేద్దాం చెప్పు. నువ్వు గోవిందు, నేను కొలంబస్ ని. కొలంబస్ ఆర్టీసీ బస్ ఏం కాదు. ఒరే ఎవర్రా నువ్వు గొంతులు మార్చి మిమిక్రీ చేసి విజికెత్తిస్తున్నావా? మిమిక్రీ
పోకిరియా? ఊరండి వచ్చావంటే చిట్టోకాయలు కోస్తా చెప్తున్నా. అరే ఏమన్నా గోవింద్ ఏదో ప్రాక్టికల్ జోక్స్ ఆడుతున్నాడు. గోవింద్ ఫోన్ కట్ చేయకు. నేను డీడీ బాబాని. నీతో గోళీ గురించి మాట్లాడాలి. గోళీనా? ఏంది నాతో గోళీలు ఆడతావు నువ్వు? అరే గోళీ అంటే వజ్రం రా, వజ్రం. వజ్రమా? ఏం వజ్రం? అరే అసలు నీకేమైందిరా? ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నా? మా ఊర్లోనే ఉన్నా. అక్కడే ఉండి మేము వస్తున్నాం. వచ్చేయండి ఎలాగో కత్తులు నూర పెడుతున్నా. కత్తులు నూరుతున్నావా? ఒక్కొక్కడి కపాల ఎగిరి నేపాల్లో పడతాయి. మీకు నేపాల్కి టికెట్లు ఉన్నాయా? అన్నా గుర్తొచ్చింది మన కోడి మర్చిపోయా. అవును రా గోవింద్, ఫోన్ పెట్టు అడిగి. సారీ రా గోవిందు, మేము కోడి మర్చిపోయాం. ఏం కోడి? రామ్మ చిలకమ్మ రకులతో నా పెళ్ళమ్మ. అట్నా? ప్రేమ మొలకమ్మ, ఇంకోసారి నువ్వు ఫోన్ చేస్తే వరి విత్తనాలు మొలకొచ్చేంత వరకు కొడతానమ్మా. గోవిందు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు మాకు అర్థం అవట్లేదు. ఆడి దగ్గర వజ్రం ఉండాది. ఆడు సొంతూరులో ఉండాడు. ఆడికి స్థాన బలం ఎక్కువ ఉంటది అబ్బే. ఏడుంటావు? బట్టెలు కాడ ఉంటాం. దగ్గరండి తిక్కం చేస్తుంటారు. రే గోవిందు, ఎందుకు నా తల్లి ఉంటావు? వజ్రం ఎక్కడో చెప్పేసేరా. రే చెప్పారా గోవింద్? ఆ వజ్రం ఇచ్చే వరకు నేను కొడతానే ఉంటారా? చెప్పరా. ఎందుకు కొడతారన్నా? ఏం వజ్రం? ఎవరు మీరంతా? మా ఊరికొచ్చి నన్నే కొడతారా? నిన్ను చంపేస్తారా? చెప్పరా. రే వజ్రం గురించి చెప్పరా, చంపేస్తారా? రే ఏం వజ్రం రా?
ఏ గోవింద్ రే రే ఎన్ని ఆశలు పెట్టుకున్నాను దాని మీద కావాలంటే నీ వాటా ఎక్కువ తీసుకుంటా రే గోవిందు రే 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 వజ్రం కోసం ఎంత రిస్క్ చేస్తావు ఎంత డబ్బు ఖర్చు పెట్టావు చావు మీదకి వచ్చా చెప్పావంట నాకు తెలియదురా తెలియదంటగా చెప్పారా గోవిందు ఎందుకురా చంపేస్తారా